అశోక్ బంగ్లా రాజకీయాల్లో వ్యక్తులకు, నియోజకవర్గాలకు ప్రత్యేక గుర్తింపులు దక్కితే విజయనగరం జిల్లాలో మాత్రం ఈ బంగ్లాకున్న ప్రత్యేకతే వేరు. ఈ బంగ్లా వేదికగానే టీడీపీ పార్టీ పుట్టిన దగ్గర నుండి నేటి వరకు విజయనగరం జిల్లా టీడీపీ రాజకీయాలకు ఇదే పుట్టినిల్లు. విజయమైనా అపజయమైనా ఈ బంగ్లా నుండే బయటకు వస్తాయి. ఎంపీటీసీ సీట్ నుండి ఎంపీ సీటు వరకు ఎవరికి ఇవ్వాలి అనేది కూడా ఇక్కడే నిర్ణయం జరుగుతాయి. జిల్లా అధ్యక్షుడు ఎవరైనా, మంత్రి ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టాలంటే బంగ్లాకి రావాల్సిందే. ఏ కార్యక్రమం అయినా బంగ్లాలోనే. మినీ మహానాడు సైతం బంగ్లాలోనే జరిగేదంటే అతిశయోక్తి కాదు. సీఎం చంద్రబాబు అయినా విజయనగరం వస్తే సీదా బంగ్లాకి రావాల్సిందే. ఇప్పుడంటే విశాఖ లాంటి ప్రాంతాల్లో నోవాటెల్ లాంటి హోటల్స్ వచ్చాయి, కానీ అంతకుముందు జిల్లా టూర్ అంటే బంగ్లాలోనే బస. అంతటి గుర్తింపు దక్కించుకుంది అశోక్ బంగ్లా. పార్టీ పుట్టిన దగ్గర నుండి 5 సార్లు అధికారంలోకి వచ్చిన టీడీపీకి జిల్లాలో కనీసం పార్టీ ఆఫీస్ లేదంటే కారణం బంగ్లా ఉందనేదేమానే. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లా టీడీపీ అంతేనే అశోక్ బంగ్లా. పార్టీ కార్యాలయాల గేట్లైనా క్లోజ్ చేస్తారేమో, కానీ ఇక్కడ మాత్రం 24/7 గేట్లు ఓపెన్. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి పార్టీ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. కేవలం కార్యకలాపాలు మాత్రమే కాదు, అంతకు మించి క్రమశిక్షణ. ఎలాంటి వారైనా బంగ్లాలో అడుగు పెట్టగానే క్రమశిక్షణతో మెలగాల్సిందే. పార్టీలో సీనియరా, జూనియర్ అనే తేడా ఉండదు. చట్టం ముందు అందరూ సమానులు అన్నట్లు బంగ్లాలో అందరూ ఒకటే. టైం అంటే టైము. పలానా టైంకి ప్రెస్ మీట్ అయితే ఆ టైంకి స్టార్ట్ అవ్వాల్సిందే. బంగ్లాలో అడుగు పెట్టాక చిత్తు కాగితం కూడా పొరపాటున కానరాదంటే అక్కడ క్రమశిక్షణ కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్ళీ అలాంటి పార్టీ కార్యాలయం ఏ పార్టీకైనా కాదు కదా, టీడీపీ కూడా కష్టమే. అలా ఉంటుంది రాజుగారి క్రమశిక్షణ. అయితే ఇప్పుడు ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తానంటే దానికి కారణం లేకపోలేదు. సుమారు 5 దశాబ్దాల రాజకీయ పదవుల నుండి రాజ్యాంగబద్ధ పదవికి పూసపాటి అశోక్ గజపతిరాజు షిఫ్ట్ అవ్వడమే. దీంతో బంగ్లా ఒక్కసారిగా బోసిపోయిందనే టాకు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. రాజుగారు లేని బంగ్లా ఊహ ఆ పార్టీ కేడర్కి కూడా కష్టంగానే ఉంది. అలా బంగ్లాకి వెళ్ళి రాజుగారితో కాసేపు రాజకీయాల గురించి ముచ్చటించే వాళ్ళకి గ్యాప్ వచ్చినట్లే. మళ్ళా ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేసి వస్తే తప్ప ఆయన పూర్తి కాలం బంగ్లాలో గడిపే పరిస్థితి లేదు. దీంతో రాజుగారి క్రమశిక్షణ అలానే ఉంటుందా, లేక బంగ్లా సంప్రదాయాలు దెబ్బతింటాయేమని చర్చించుకునేవారు ఎక్కువయ్యారు. తనయ అదితి గజపతిరాజు ఉన్నప్పటికీ తండ్రిలా కనుసైగతో శాసించే నేర్పు ఆమెలో ఇంకా రాలేదు. విజయనగరం ఎమ్మెల్యే అయినప్పటికీ ఎప్పటికీ అశోక్ తనయగానే ముద్ర వేసుకుంది ఆవిడ. దీంతో ఒకప్పట్లా కాకుండా బంగ్లా బోసిపోతుందనే చర్చ జోరుగా నడుస్తుంది.